హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 29 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుని మహాప్రస్థానం గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో భీష్ముడు కౌరవ సేనకు సర్వసేనాధిపతిగా నియమితులయ్యారు. తొలి 10 రోజులు అతని నాయకత్వంలో కౌరవ సైన్యం పాండవులపై భారీ దాడులు చేసింది. భీష్ముని యుద్ధ అస్త్ర సంపద అద్వితీయమైనవి. ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అతను ధనుర్ధారి అయి శత్రు సైన్యంపై బాణవర్షం కురిపించేవారు. 10 రోజుల యుద్ధంలో భీష్ముని చేతిలో పాండవ సైన్యం తీవ్ర నష్టాలను చవిచూసింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక వ్యూహాన్ని రచించాడు. శిఖండిని ముందుంచి అతని వెనుక అర్జునుడు బాణాలు వేసే విధంగా ప్లాన్ చేశాడు. శిఖండి పూర్వజన్మలో స్త్రీ అయినందున భీష్ముడు అతనిపై బాణాలు ప్రయోగించడని కృష్ణునికి తెలుసు. ఈ వ్యూహం ప్రకారం శిఖండి ముందు నిలబడగా అర్జునుడు వెనక నుండి తన గాంధీవం నుండి బాణాలను వదిలాడు. భీష్ముడు శిఖండిపై బాణాలు వేయలేదు. దీంతో అర్జునుడి బాణాలన్నీ భీష్మునిపై పడ్డాయి. వేలాది బాణాలతో భీష్ముని శరీరం గాయపడింది. చివరికి ఆయన యుద్ధభూమిలో పడిపోయారు. ఆయన శరీరం నేలకు తాకకుండా బాణాలపై నిలిచి ఉంది. ఇదే ప్రసిద్ధ బాణశయ్య. బాణశయ్యపై పడుకొని ఉన్న భీష్ముని వద్దకు పాండవులు, కౌరవులు వచ్చారు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి గురించి వివరించాడు. యుద్ధ ధర్మాలను బోధించాడు. భీష్ముని అంతిమ క్షణాలు ఏంటి అంటే, ఉత్తరాయణం వచ్చే వరకు బాణశయ్యపై జీవించారు. తన జ్ఞానాన్ని అందరితో పంచుకున్నారు. దుర్యోధనుడిని శాంతిపరచడానికి కూడా ప్రయత్నించారు. ధర్మరాజుకు ఆశీర్వదించారు మరియు చివరి క్షణాల్లో శ్రీకృష్ణుని దర్శనం పొందారు. భీష్మ పితామహుని మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది ఒక యుగం ముగింపు. ఆయన జీవితం, మరణం రెండూ మానవ జాతికి ఆదర్శప్రాయం. ధర్మం కోసం జీవించి ధర్మబోధన చేస్తూ మరణించిన మహానీయుడు భీష్ముడు. ఆయన చివరి క్షణాల్లో కూడా లోక కళ్యాణం కోసం చేసిన ఉపదేశాలు భావితరాలకు మార్గదర్శకాలు. ఈ విధంగా భీష్మ పితామహుని అంతిమ క్షణాలు మహాభారత యుద్ధానికి ఒక మలుపుని తెచ్చాయి. ఆయన మరణంతో ధర్మయుద్ధంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.